మొదటగా దేవునికి స్తోత్రములు. 4936 దినము 7వ తేదీ జూలై మాసము 2026 సంవత్సరము మంగళవారము. ఇంతవరకు మనందరిని కూడా దేవుడు కాచి కాపాడినాడు. జూమ్ మీటింగ్ లో చేరి వచ్చిన పెద్దలకు మరియు సేవకులకు మరియు సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు అందరికీ వందనాలు. ఇది ప్రారంభ ప్రార్థన. మన మధ్యన ఉంటున్న జాన్ పాలన్న గారు ప్రారంభ ప్రార్థన చేసి ఈరోజు ప్రారంభించుకుందాం. చేరి వచ్చిన అందరికి కూడా యేసుక్రీస్తు వందనాలు. స్తోత్రార్థమైనటువంటి మా యేసు ప్రభువా, నీతికి సూర్యుడమైనటువంటి మా రాజా, నేటి వరకు మా పట్ల నీవు చూపుతున్నటువంటి నీ వాత్సల్యతను బట్టి మాత్రమే మేము ఇంకనూ నిర్మూలము కాకున్నాము నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ వాక్యము కొరకు దైవ సేవకులతో, పెద్దలతో, పరిశుద్ధులతో సహవాసము కొరకు మీ సన్నిధికి చేరి వచ్చాము నాయన. కొంత సమయం మీ సన్నిధిలో గడపను ఇష్టపడుతూ ఉండగా ఈ సహవాసమును మీ కృపలో దీవించి ఫలింపచేయమని ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి పరిచర్య కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ శక్తిమంతుడు సహాయకుడైన యేసు ప్రభు నామమున ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రారంభ ప్రార్థన చేసిన జాన్ పాలన్న గారికి వందనాలన్నా. అన్నా ఆదినారాయణ వందనాలన్న పాట పాడి 34వ కీర్తన. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన ప్రభవమును, ఆయన ప్రభవమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. వందనాలు బ్రదర్ అందరికీ. వందనాలన్నా. చక్కని పాట పాడి దేవుని మహిమపరిచిన ఆదినారాయణ గారికి వందనాలన్నా. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం. మనం ఇప్పుడు వాక్యం అందించి ముందుగా వాక్యం కొరకు మన మధ్యన సహోదరుడు విక్టర్ బ్రదర్ వాక్యం కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. వందనాలన్నా. వందనాలు బ్రదర్, ప్రార్థన చేయండి. మహాగరుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు ఎలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. గడిచిన రాత్రి అంతా నీ కాపుదల, నీ సన్నిధి, నీ భద్రత మాతో వచ్చి మంచి నిద్ర, మంచి ఆరోగ్యం మాకు అనుగ్రహించి జాబు చేసి ధ్యానించుటకు, నీతో సహాసం చేయుటకు నా తండ్రి, ఈ యొక్క జూమ్ యాప్ ద్వారా నా తండ్రి మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు ఎలాది వందనాలయ్యా.
సమయం చూడలేక ఎంతమంది గొప్ప గొప్ప వారు పేరు వస్తున్నాం. అందచందం గల వారు గతించుంటారు. మన వారికంటే మేము గొప్ప వారిం కానీ యోగ్యులం కానీ కాకపోయినా నీ కృప చూపించావు. అందును బట్టి నీకు ఏలాది వందనాలు. ఉదయకాలం నా తండ్రి పాసనదిలో చేరుటకు ఈ విధంగా పరిశుద్ధుల సహవాసంలో మమ్మల్ని ఉంచుటకు నీ కృప చూపించావు నాయన. ఈ దినం నా తండ్రిని దాసుని బట్టి నా తండ్రి శేఖరన్నను బట్టి నా తండ్రి ఆయన నడిపిస్తున్నటువంటి నా తండ్రి అధ్యక్షతగా నా ఉండి నీకు భయంకరంగాను నా తండ్రి మాకు దేవునికరంగాను ఉన్నటకు నీ కృప చూపించండి. దాసుడు నా తండ్రి మాకు పంచిపెట్టబోతున్నటువంటి జీవహారాన్ని బట్టి నా తండ్రి జయచంద్రావణను బట్టి నా తండ్రి ఆయన పరిచర్యను బట్టి కుటుంబాన్ని బట్టి కూడా నీ పాఠశాలలో పెడుతూ ముందున్న సమయంలో మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ విధంగా మేము నా తండ్రి రాకడ వరకు సంశుద్ధులైన తండ్రి నీ సౌహాసంలో నా తండ్రి మేము ఉండుటకు నీ కృప చూపిస్తున్నారని చేరవచ్చినటువంటి వారిని రావాల్సినటువంటి వారిని సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోమని మీకే మహిమా ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. వందనాలు. ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థన చేసిన విక్టర్ బ్రదర్కి వందనాలన్నా. వందనాలు. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాము. ఇప్పుడు దేవుని సేవకులు కర్ణాటక ధారవాడ నుంచి పేరుమల్ల జయచంద్రరావు అన్న గారు వాక్యం అందిస్తుండగా మనం అందరం మీట్లోకి వెళ్ళి శ్రద్ధగా విందాం, దేవుని మయం పడదాం. అన్నా వందనాలన్నా. జయచంద్రరావు అన్న ఆరంభించండి అన్న. 6 గంటల వరకు. ఓకే అన్న. ప్రభువునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఉదయకాలం వేళ ఆయన పిల్లలమైనటువంటి మనమందరము వేకువనే లేచి మార్నింగ్ కాన్ఫరెన్స్ అన్నటువంటి చక్కటి ఆధ్యాత్మికమైన జూమ్ కార్యక్రమంలో సహవాసంగా చేరడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఆయన కృపను బట్టి ప్రభువుని ఎంతైనా స్తుతించబద్ధులమై ఉన్నాం. నిరాటంకంగా నిర్విరామంగా కొన్ని వేల దినాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి దేవుడు తన దాసుడు బర్నబాస్ అన్న గారిని బలపరిచి ఆయన పరిచర్యలో ఈ కార్యక్రమం జరగడానికి తన దాసుని ఆయన ఆత్మతో నింపి తన సాక్షిగా వాడుకుంటూ ఉన్నాడు. చాలా దీర్ఘకాలంగా సాగుతూ ఉన్నటువంటి జూమ్ కార్యక్రమం మీద ఇంకా అనేక దినాలు కూడా ఇలాగే సాగుతూ ఉండాలి. ప్రభు చిత్తమైతే ప్రభు వచ్చేంత వరకు కూడా, సంఘం ఎత్తబడేంత వరకు కూడా ఈ కార్యక్రమం జరగడంలో ప్రభు యొక్క కరుణాహస్తం మనకెంతైనా తోడుగా ఉండాలని ప్రభు సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేద్దాం. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తన దాసుని బట్టి మనం ప్రభుని ఎంతైనా కూడా స్తుతిద్దాం. ఆయన కుటుంబం కోసమై, ఆయన పరిచర్య కోసమై, ఆయన ఆరోగ్యం కోసమై కూడా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయకాలం మరొకసారి మీ మధ్యన నిలిచి వాక్యాన్ని పంచుకొనడానికి దేవుడు నాకు ఇచ్చిన అనుకూలతను బట్టి ప్రభును స్తుతిస్తూ చేరవచ్చినటువంటి పెద్దలకు, సేవకులకు, పరిచారకులకు, సోదర సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మన ధ్యానం కోసమే పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైనటువంటి తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మరి ఒక నూతన దినాన్ని మా జీవితాలలో మీరు మాకు అనుగ్రహించి ఉదయకాలం మార్నింగ్ కాన్ఫరెన్స్ అన్నటువంటి చక్కటి ఆధ్యాత్మికమైన జూమ్లో మేమందరం కూడా చేరడానికి మీరు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు.
మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు, మా ఆయుస్సును పొడిగిస్తూ ఉన్నారు, మాకు చక్కటి ఆరోగ్యాలు దయచేస్తూ ఉన్నారు, మా కుటుంబాలను పోషిస్తూ ఉన్నారు, మా పరిచర్యలను కూడా మీరు దీవిస్తూ ఉన్నారు, మా సంఘాలను కూడా మీరు కాపాడుతూ ఉన్నారు. మీ పరిచర్యలో ముందుకు సాగడానికి మమ్మల్ని మీరు బలపరుస్తూ ఉన్నారు. మీరు చేసేటువంటి మేలులు చాలా అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనవి. మేము ఆలోచించిన దానికంటే, ఊహించిన దానికంటే కూడా అత్యధికమైనటువంటి మేలులు దయచేసేటువంటి దేవుడు అని ఎరిగి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం మీ సన్నిధిలో చేరినటువంటి మేమందరం కూడా మీ వైపు చూస్తూ ఉన్నాం. చక్కగా ప్రార్థన చేసిన మీ దాసులను బట్టి వందనాలు. పాట పాడినటువంటి మీ దాసులు ఆదినారాయణరావు గారిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీ గ్రంథంలో నుంచి మేమందరం కలిసి ఒక వచనాన్ని చదువుకున్నాం. అందులో నుండి మేము ధ్యానం చేయవలసిన సంగతులు ధ్యానం చేయడానికి కావలసినటువంటి ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని, చేరవచ్చినటువంటి మీ పిల్లలతో మాట్లాడడానికి చాలిన శక్తి ఈ దీనుడికి కూడా మీరు అనుగ్రహించి, మాట్లాడవలసినట్టుగా మాట్లాడడానికి కావలసినటువంటి వాక్శక్తి అనుగ్రహించమని, ఈ ఉదయకాలం ఇలా చదవబడిన లేఖన భాగాన్ని చేరవచ్చిన మనందరినీ కూడా మీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకునైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి భాగం యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకున్నాం. సాధారణంగా ఆయా కూడికలలో సువార్త ప్రకటించిన తర్వాత ఎవరైనా తీర్మానం చేస్తే ఆ తీర్మానం చేసినటువంటి బిడ్డలను ప్రభువులోనికి నడిపించడానికి ఎక్కువగా ఈ వచనాన్ని మనం చదువుకుంటూ ఉంటాం. కానీ ఈ వచనం లేకుంటే ఈ పత్రిక ఎవరికి వ్రాసాడు యోహాను అంటే, ఇది పాత తర్జుమాలో మనం చూస్తే యోహాను భక్త కోటికి వ్రాసినటువంటి పత్రిక అని ఉంటుంది. మన కొత్త తర్జుమాలో యోహాను రాసిన మొదటి పత్రిక అని ఉంది. కానీ పాత తర్జుమాలో అయితే యోహాను భక్త కోటికి వ్రాసినటువంటి మొదటి పత్రిక అని ఉంటుంది. అంటే విశ్వాసులకే వ్రాసాడు, అన్యులకు కాదు. లోకములో ఉన్న వారికి, ప్రభువుని ఎరగనటువంటి వారికి ఈ పత్రిక వ్రాయలేదు. ఇది ప్రభువుని ఎరిగిన, ప్రభువుని నమ్ముకున్న, పాప క్షమాపణ పొందిన, రక్షించబడినటువంటి అనుభవం కలిగినటువంటి దేవుని పిల్లలకే వ్రాసాడు. ఆయన వ్రాస్తూ చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల అన్నాడు. అంటే విశ్వాసి పాపం చేస్తాడా? ఈ పత్రికలోనే ఆయన చెప్తూ మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు అన్నాడు. అదే 5వ అధ్యాయంలో కూడా 18వ వచనం చదువుదాం. 5వ అధ్యాయం 18వ వచనం, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి 1వ అధ్యాయం 9వ వచనంలో మనము పాపము చేసిన ఎడల అన్నాడు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల అంటూ ఉన్నాడు. విశ్వాసి పాపం చేస్తాడా? చెయ్యడు అని 3వ అధ్యాయంలో 5వ వచనంలో రాస్తూ ఉన్నాడు. కానీ చేయడా? నిజంగా చేయడా అంటే 2వ అధ్యాయం 1వ వచనంలో, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాక ఈ సంగతులు మీకు రాయుచున్నాను, ఎవడైనా పాపము చేసిన ఎడల అన్నాడు. చెడిపోయినటువంటి ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాం, భ్రష్టత్వంతో నిండుకున్నటువంటి లోకంలో బ్రతుకుతూ ఉన్నాం, ఎక్కడ చూసినా పాపమే కనబడుతూ ఉన్నటువంటి లోకంలో బ్రతుకుతూ ఉన్నాం. శరీరం కూడా బహు ఎక్కువగా పాపాన్ని ఆశించేటువంటి ఈ శరీరంలో బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి విశ్వాసి ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ఈ శరీరంలో ఉన్నంత కాలం ఎక్కడైనా కూడా జారిపోయే ప్రమాదం ఉంది, పాపము చేసేటువంటి ప్రమాదం ఉంది. ఏదో ఒక విధంగా ఏదో ఒక చిన్న పాపమైనా పెద్ద పాపమైనా ప్రతి విశ్వాసి కూడా చేస్తారు. నేను నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు అయింది, ఇంతవరకు నేను ఏ పాపము చేయలేదని ధైర్యంగా గుండెల మీద చెయ్యి పెట్టుకొని చెప్పగలిగినటువంటి విశ్వాసి ఎవడైనా ఉన్నాడా?
అలా ఉన్నాడు అంటే మనలో పాపము లేదని చెప్పుకుంటే మనం అబద్ధికులం అన్నాడు పై వచనంలో. మనం అబద్ధికులం మాత్రమే కాదు, మనం దేవుణ్ణి కూడా మోసపరిచిన వాళ్ళం అవుతాం అన్నాడు. ప్రతి విశ్వాసి కూడా ఏదో ఒక విధమైనటువంటి పాపం, బలహీనత మనుషుల్లో ఉంది. అయితే వాటిని మనం ఒప్పుకోవాలి. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల అన్నాడు. విశ్వాసి చేసే పాపానికి, అవిశ్వాసి చేసేటువంటి పాపానికి 2 తేడాలు పెట్టాడు. ఇదే యోహాను పత్రికలోని 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూచిన ఎడల అన్నాడు. ఇక్కడ మరణకరమైన పాపము అన్నాడు, మరణకరము కాని పాపము అన్నాడు. అసలు పాపం వలన వచ్చే జీతమే మరణం. కానీ మరణకరము కాని పాపం ఏంటి? సహోదరుడు ఎవడైనా చేసిన ఎడల మరణకరము కాని పాపము అన్నాడు. అంటే సహోదరుడు ఎవరైనా పాపం చేస్తే అది మరణకరము కాని పాపము అన్నాడు. దీనిని ఆధారంగా చేసుకుని ఎవడైనా నేను ఏ పాపం చేసినా నాకు మరణం లేదులే, నాకు శిక్ష లేదులే, నాకు నరకం లేదు కొని పాపం చేస్తే వాడి విశ్వాసే కాదు. లోకంలో సాధారణంగా 2 జంతువులను విశ్వాసతో, లోకంలో ఉన్నటువంటి వారితో 2 జంతువులను పోలుస్తూ ఉంటాం. ఆ 2 జంతువులు ఏంటో మనకు తెలుసు. లోకంలో ఉన్నటువంటి పాపంలో జీవిస్తూ ఉన్న వాడిని పందితో పోల్చడం, నమ్మినటువంటి విశ్వాసిని గొర్రెతో పోల్చడం సాధారణంగా చెబుతూ ఉంటాం. పంది తనకు బుద్ధిపూర్వకంగా, తనకి ఇష్టపూర్వకంగా అది బురదలో దొరుకుతుంది. కానీ గొర్రె పొరపాటున బురదలో పడవచ్చేమో కానీ అందులోనే ఉండడానికి ఇష్టపడదు. అది బేరన కేక వేస్తూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది, అందులో నుండి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వీలైతే అందులో నుండి ఎగిరి బయటికి రావడానికి అది ఎంతగానో కృషి చేస్తూ ఉంటుంది. అలాగే విశ్వాసి కూడా నేను ఏ పాపం చేసినా కూడా నాకు మరణం లేదులే, నాకు పాతాళం లేదులే, నాకు శిక్ష లేదులే అనుకుంటే అతడు రక్షించబడిన వాడే కాదు. నిజంగా రక్షించబడినటువంటి వాడు ఏదైనా బలహీనతలో చిక్కుకుంటే వెంటనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సన్నిధిలో తన బలహీనతను ఒప్పుకోవాలి. విశ్వాసి పాపం చేస్తే విశ్వాసి చేసినటువంటి పాపానికి క్షమాపణ లేదు అని బైబిల్లో ఉంది. లోకంలో ఉన్నటువంటి వారు పాపం చేస్తే వారికి క్షమాపణ ఉందేమో కానీ మత్తయి సువార్త 12వ అధ్యాయం ప్రభు ఒక మాట చెబుతూ అన్నాడు చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయంలో 32వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త ప్రభు చెప్పినటువంటి మాట ఇది. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు అన్నాడు. మనుష్య కుమారునికి విరోధంగా పాపం చేస్తే అతడికి క్షమాపణ ఉంది. లోకంలో ఉన్నటువంటి వారు ఎన్ని పాపాలు చేసినా ఆ పాపాలను బట్టి పశ్చాత్తాపడి ప్రభు సన్నిధికి వచ్చి నీ పాపి నేను ఒప్పుకుంటే అదికి క్షమాపణ ఉంది. ఆ తర్వాత క్షమించబడిన తర్వాత మళ్ళీ పాపం చేస్తే మళ్ళీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కోసమై మరణించాలా, మళ్ళీ కలవరి శిలువలో ఆయన శిక్షను అనుభవించాలా, మళ్ళీ తన ప్రాణాన్ని మన కోసమే త్యాగం చేయాలా, ఎన్నిసార్లు ఆయన శిలువ వేయబడాలి? అలాగైతే నమ్మినటువంటి విశ్వాసి పాపం చేస్తే అతడికి క్షమాపణ లేదు, అతడికి శిక్ష మాత్రమే ఉంది. అతడికి ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను అతడికి క్షమాపణ లేదు అన్నాడు. అంటే అతడికి శిక్ష మాత్రమే. ఆ శిక్ష ఏ శిక్ష? అది నరకం అనేటువంటి శిక్ష కాదు. మళ్ళీ చెబుతూ ఉన్నాను, నాకు నరకము అనేటువంటి శిక్ష లేదు అని పాపం చేసేటువంటి వాడు, బుద్ధిపూర్వకంగా పాపం చేసేటువంటి వాడు, వాడు విశ్వాసే కాదు. ఏదైనా పొరపాటున పాపం చేస్తే, ఏదైనా చిక్కుకుంటే, పాపములో చిక్కుకున్న గలతీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట రాస్తూ ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయము చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానని మంచి దారికి తీసుకుని రావలను. ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధమైనటువంటి మీరు కూడా, మీలో ప్రతివాడు కూడా తాను కూడా, అతడు కాబట్టి పడిపోయాడు, నేను కాబట్టి అలాంటి శోధనలో పడను,
అతడు కాబట్టి అబద్ధం ఆడాడు, నేను సత్యవంతుని అని ఏమాత్రం మనల్ని మనం బిల్డప్ గా తెచ్చుకోకూడదు. మనల్ని మనం హెచ్చుగా పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. లోకము చాలా పెద్ద జారుడు బండ, ఎక్కడైనా జారిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎవడైనా అలా చిక్కుకున్నట్టే ఎట్లా తప్పించడానికి ప్రయత్నం చేయాలి, కానీ పడిపోయినటువంటి వారిని విమర్శించడము, బాధించడము, అతన్ని తృణీకరించడము చేయకూడదు. ఎవడైనా కూడా చిక్కుకోవచ్చు, ఎవడైనా పడిపోవచ్చు కూడా. పడిపోయినటువంటి వాడికి మాత్రం ఈ లోకంలో ప్రభువు చేత మాత్రం తప్పనిసరిగా శిక్ష ఉంది. తప్పు చేస్తే ఆయన క్షమించి అలా వదిలిపెట్టేవాడు కాదు. ఒకప్పుడు క్షమించాడు. మనం ఎన్ని ఘోరమైన పాపాలు చేసినా, భయంకరమైనటువంటి జీవితాలు జీవించినా, ఆయనకు విరోధమైన కార్యాలు జరిగించినా, ఆయనను దుఃఖపెట్టినా, ఆయనను ఆయాస పెట్టినా, ఆయన మాటలకు విలువనివ్వకపోయినా, ఆయన సువార్తను అంగీకరించకపోయినా మనల్ని వెంటాడి ప్రేమించాడు. తన సువార్తను వినిపించాడు, మన హృదయంలో విశ్వాసాన్ని పుట్టించాడు, పశ్చాత్తాపాన్ని కలిగించాడు. ఆయన సన్నిధికి వచ్చి మొరపెడితే క్షమించాడు, మనల్ని రక్షించాడు. ఒకప్పుడైతే పాపమును ఒప్పుకొని తిరిగి ప్రభు పిల్లలంగా మార్చబడిన తర్వాత కూడా ఏదైనా బలహీనతలో చిక్కుకోవడం, పాపం చేయడం, ఇలాంటివి ఏవైనా చేస్తే మళ్ళీ మన కోసమే ఆయన సిలువ వేయబడడు, మళ్ళీ ఆయన ప్రాణం పెట్టడు. ఇక పాపం చేసిన వాడికి తప్పనిసరిగా శిక్ష ఉంది. మనుష్య కుమారునికి విరోధంగా పాపం చేస్తే పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తే, అంటే ఆయన ఆత్మను పొందిన తర్వాత, ఆయన ఆత్మ చేత ముద్రించబడిన తర్వాత, ఆయన పిల్లలంగా ఏదైనా పాపం చేస్తే దానికి ఖచ్చితంగా శిక్ష ఉంది. ఆ శిక్ష నరకము మాత్రం కాదు. దేవుని పిల్లలు మళ్ళీ చెబుతూ ఉన్న నరకము లేదులే అనుకొని పాపం చేసేవాడు మాత్రం అసలు విశ్వాసే కాదు. ఒకవేళ ఆయన నమ్ముకున్న తర్వాత ఏమైనా బలహీనతలు ఉంటే, లోపాలు ఉంటే, తొట్టుబాట్లు ఉంటే తప్పకుండా దానికి తగినటువంటి శిక్షను విధించి సరిచేస్తాడే తప్ప ఏదో నా బిడ్డలే తప్పు చేస్తాడులే వదిలిపెడదాం అనేటువంటి చట్టం కాదు ఆయన న్యాయవంతుడు. తప్పు చేస్తే తప్పుకు సరిపోయినటువంటి శిక్ష విధిస్తాడు. ఒకప్పుడు తప్పు చేస్తే ఆ తప్పుకు సరిపోయిన శిక్షగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. తన ప్రాణాన్ని మన కోసమే త్యాగం చేసి మనల్ని క్షమించాడు. కానీ క్షమించబడిన తర్వాత కూడా మళ్ళీ పాపం చేస్తే శిక్షిస్తాడే తప్ప ఆయన దానికి క్షమాపణ లేదు. ఆ శిక్ష మరణకరమైనది కాదు, కానీ ఆయన శిక్షించేటువంటి శిక్ష అది తండ్రి కుమారుణ్ణి శిక్షించేటువంటి శిక్షలాగే ఉంటుంది. సమూయేలు రెండవ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం చూడండి, 14వ వచనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నేనతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షింతును గాని, నిన్ను స్థాపించడకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను అన్నాడు. ఆయన కృప ద్వారా మనకు రక్షణ కలిగింది. ఆ రక్షణ మన దగ్గర నుంచి వెళ్ళిపోయేది కాదు, కానీ అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతో అతన్ని శిక్షిస్తాను అన్నాడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం కూడా ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసేదను గాని నిన్ను సమూల నాశనము చేయను. అయితే ఏ మాత్రమును నిర్దోషినిగా ఎంచకుండా నిన్ను మితముగా శిక్షించును అంటూ ఉన్నాడు. ఇది దేవుడు అనుగ్రహించేటువంటి శిక్ష. ఖచ్చితంగా శిక్ష ఉందండి. విశ్వాసి తప్పు చేస్తే తప్పించుకోవడానికి వీలు లేదు. అందుకు సరిపోయినటువంటి శిక్ష ఏదో ఒక రూపంలో నీకు వస్తుంది, అది అనుభవించే తీరాలి. ఆ పాపానికి సరిపోయినటువంటి క్రయం చెల్లించే తీరాలి. మొట్టమొదట మనం పాపులుగా ఉన్నప్పుడు మన కోసమే పాప పరిక్రయ ధనముగా తన ప్రాణాన్ని ప్రభు ఇచ్చాడు. మాటిమాటికి పాపం చేస్తూ ఉంటే ఆయన తిరిగి ప్రాణం పెట్టాడు, కానీ అందుకు సరిపోయినటువంటి శిక్ష మాత్రం మన మీద వేస్తాడు. అది దానికి క్షమాపణ లేదు. ఇంకా శిక్షను అనుభవించి దాన్ని ఆ పాపాన్ని నివారించుకోవాలే తప్ప దానికి క్షమాపణ లేదు. అయితే ఎలాంటి శిక్ష వేస్తాడు? నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతో అన్నాడు సమూయేలు 2వ గ్రంథంలో
ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతూ, అయినా నీవు తప్పు చేస్తే నిన్ను నిర్దోషినిగా నేను ఎంచను, మా వాడేలే, మా పిల్లవాడేలే, పోనీలే, అయినా ఏంలే, తప్పు పిల్లలనక చేస్తూ చేయకుండా ఉంటారాలే అనుకున్నటువంటి మనలాంటి స్వభావం, వెనుకేసుకొని వచ్చే స్వభావం కాదు. తప్పు చేస్తే న్యాయంగా ఆయన శిక్షిస్తాడు. ఆయన నిన్ను నిర్దోషినిగా నేను ఏ మాత్రం ఎంచగా ఎలా శిక్షిస్తాడట? మితముగా శిక్షిస్తాను అన్నాడు. కీర్తనల గ్రంథము 118వ కీర్తన. 118వ కీర్తనలు అనుభవజ్ఞుడైనటువంటి దావీదు ఆయన పలుకుతూ ఉన్నటువంటి మాట చూడండి. 118వ కీర్తన. కీర్తనల గ్రంథం 118, 18వ వచనాన్ని చదువుదాం, లేకుంటే 18వ చరణం. 118వ కీర్తన 18వ చరణం. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగి. శిక్ష ఖచ్చితంగా ఉందండి, భయపడదాం, దేవుని భయం కలిగి జీవితం, ఏదో విధమైనటువంటి పాపంలో చిక్కుకొనకుండా జాగ్రత్త పడదాం. ప్రభువు నమ్మినాక నేను ఏ పాపం చేయలేదులే అనుకొని మనల్ని మనం మోసపుచ్చుకునే వాళ్ళంగా కాకుండా, చాలాసార్లు మాటలు, చూపుల్లో, తలంపుల్లో పడిపోతూ ఉన్నా. యాకోబు తన పత్రికలో ఈ మాటలే వ్రాశాడు. యాకోబు రాసినటువంటి పత్రిక, ఆయన చెప్పినటువంటి మాట చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. నా సహోదరులారా, బోధకులమైనటువంటి మనము మరి కఠినమైన తీర్పు పొందముదని తెలిసి మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనం అందరము తప్పిపోతూ ఉన్నాము అన్నాడు. అందరము అంటే తాను కూడా ఇన్క్లూడ్ చేసుకున్నాడు లేండి, మీరు తప్పిపోతున్నారని చెప్పలేదు. అనేక విషయాలలో మనం అందరము తప్పిపోతూ ఉన్నాం. ప్రేమించే విషయంలో కానివ్వండి, వాక్యాన్ని వెంబడించే విషయంలో కానివ్వండి, ఒకరి విషయంలో అసూయపడడం, గౌరవలేనితనం, ఒక ఈగో అనేది ఉందండి మనలో, అహంకారం. నేను ఇంతటి వారిని, నా మాట వినలేదు అన్నటువంటి భావన, ఒక మనసులో ఉన్నటువంటి ఈ ఈగో అనేది ఉంది చూడండి. నేను ఇంతటి వాడిని, నేను పిలిస్తే పలకలేదు, నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, అంత లెక్కలేనితనమా? ఇలాంటి అహంకారపు హృదయం ఉంది చూడండి. ఇలాంటివి కూడా అవి చిన్న చిన్న పాపాలు, కనబడనటువంటి పాపాలే. మనమందరం అనేక విషయాలలో తప్పిపోతూ ఉన్నాం. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఏ తప్పిదానికైనా కూడా తప్పనిసరిగా శిక్ష ఉంది. అయితే దేవుడు మనల్ని శిక్షించేటువంటి శిక్ష ఎలాంటిది అంటే, దావీదు చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయనను కఠినంగా శిక్షించాడు. కానీ దేవుడు నన్ను మరణానికి, అది దేవుడిచ్చేటువంటి నమ్మినటువంటి విశ్వాసం. నమ్మనటువంటి వారికి ఆయన శిక్ష వేరులేండి. ఆయన పంపించేటువంటి స్థలం వేరు, వారికి విధించేటువంటి శిక్ష వేరు. ఆయన యందు విశ్వాసం ఉంచుకుంటే వారికి నిత్య నరకం ఉంది. నమ్మిన తర్వాత కూడా మళ్ళీ ఏదైనా పాపం చేస్తే ఆ శిక్షలోనికి పంపించడు. కానీ మెట్టుకు మాత్రం శిక్ష ఖచ్చితంగా, దానికి క్షమాపణ లేదు. శిక్షను అనుభవించి ఆ పాపాన్ని తీసివేసుకోవాలి. అందుకు సరిపోయినటువంటి శిక్ష ద్వారా తగినటువంటి ధర మనం చెల్లించవలసే ఉంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం 29వ వచనాన్ని చదువు, లేకుంటే 30వ వచనం చదువుదాం చూడండి. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు, చాలా మందిని ఎదిరిస్తున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునేడలా తీర్పు పొందక యుందుము. 32, మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండాన్నట్లు ప్రభువు చేత శిక్షించబడదుమన్నాడు. లోకానికి వేసేటువంటి శిక్ష వేరు, లోకముతో పాటు శిక్షించబడకుండాన్నట్లుగా ప్రభువు చేత శిక్షించబడదు. దేవుని పిల్లలని చెప్పుకుంటూ, ఆరాధన చేస్తూ, సహవాసంలో పెరుగుతూ, వాక్యాన్ని వింటూ, ప్రార్థనలో పాలు పొందుతూ, వాక్యాన్ని ప్రకటిస్తూ కూడా కొన్ని బలహీనతల్లో అప్పుడప్పుడు చిక్కుకుంటూ ఉంటాం.
మన పాపములను మనము ఒప్పుకొని నేడల నేను ఏ పాపం చేయలేదు అని అనుకుంటే అంతే, దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తూ ఉన్నాం, మనల్ని మనమే మోసం చేసుకుంటూ ఉన్నాం. మనం పాపం చేస్తామని తెలిసి ఒప్పుకుంటే, ఫలానా సహోదరుని విషయంలో ఇలాంటి వైఖరి నేను అవలంబించాను, అతడి మనసు గాయపరిచేటట్టుగా నేను మాట్లాడాను, ఇలాంటివే లేండి. ఘోరమైన పాపాలు చేయకపోవచ్చు, కానీ పాపం పాపమే. ఏ పాపం చేసినా కూడా దేవుడు మాత్రం ఊరుకోడు, దానికి సరిపోయినటువంటి శిక్షను విధిస్తాడు. కానీ లోకముతో పాటు శిక్షించబడే వాళ్ళంగా కాకుండా దేవుని చేత, ప్రభువు చేత మనం శిక్షించబడదాం అన్నాడు. అందుకే మనం చేసే ప్రతి పాపాన్ని కూడా, మన పాపములను మనం ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడు. నిజానికి విశ్వాసి ఎలాంటి పాపాలు చేస్తూ ఉన్నాడు, ఏవి పాపాలుగా ఎంచబడుతూ ఉన్నాయి? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, మనం చదువుకున్నటువంటి పత్రికలోని ఒక మాట చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నాడు. ఆజ్ఞాతిక్రమము పాపం. ఈ మాటను పట్టుకొని ఏదైనా తోటలోనికి ఉరుకుతాం. ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు, వారు పాపం చేశారని వారి దగ్గరికి పరిగెడతాం. కానీ ఆజ్ఞాతిక్రమం పాపం. విశ్వాసి ఆజ్ఞను అతిక్రమించకూడదు. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఉన్నాయిలేండి. లోకంలో ఉన్నటువంటి వారికి ఆయన ఇచ్చేటువంటి ఆజ్ఞ వేరు, ఆయన పిల్లలమైనటువంటి మనకి ఇచ్చేటువంటి ఆజ్ఞ వేరు. లోకంలో ఉన్నటువంటి వారికి ఆయన ఇచ్చేటువంటి ఆజ్ఞ ఇదే 3వ అధ్యాయం చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలోని 3వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకోవాలి. ఇది నమ్మనటువంటి వారికి ఇస్తూ ఉన్నటువంటి ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ ఏదంటే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును నమ్ముకోవాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును నమ్ముకోవాలి అన్నది ఆజ్ఞ. ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం. లోకములో ఉన్నటువంటి వాడు ఎన్ని పాపాలు చేసినా వాడికి క్షమాపణ ఉంది. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును నమ్మకపోవడమే పెద్ద పాపం. ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే అతడికి నరకం ఉంది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకోండి అని ఆయన చెబుతూ ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 30వ వచనంలో కూడా ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అందరును అంతటను మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అని వ్రాయబడావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును నమ్ముకోవాలి. అందరూ అంతటా. అందరూ అంటే ఇందులో మినహాయింపు ఎవరికి లేదు. ఫలాని కులం వారు నమ్ముకోవచ్చు, నమ్ముకోకూడదు. ఫలాని జాతి వారు నమ్ముకోవచ్చు, నమ్ముకోకూడదు. మినహాయింపు ఎవరికీ లేదు. అందరూ అంటే నీవు ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా, ఏ తెగకు సంబంధించిన వాడువైనా, ఎలాంటి భాష మాట్లాడేవాడు, ఇందులో ఎవరికి ఏ మినహాయింపు లేదండి. అందరూ అంటే ఇంక అందరూ అంతే. భూమి మీద మానవులు అందరూ అంతటా అంతే. నీవు ఏ దేశంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ కుటుంబంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఇంకా అంతటా. ఇంకా పలాని లోయలో ఉన్నవారు నమ్ముకోకపోయినా పర్వాలేదు, అమెరికాలో ఉన్నవారు నమ్ముకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అది క్రిస్టియన్ దేశం కాబట్టి ఆల్రెడీ వారు క్రిస్టియన్స్, నమ్ముకోకపోయినా పర్వాలేదు అని కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఏ దేశంలో ఉన్నా, ఏ భాష మాట్లాడేవారైనా, ఏ జాతి వారైనా అందరూ అంతటా మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞ. భంగపోవడం లేదు, ఆయన బ్రతిమాలుకోవడం లేదు. ఇది ఒక ఆజ్ఞ. ఆ ఆజ్ఞను మీరడమే పాపం, పాపం వలన వచ్చు జీతం మరణం అన్నాడు. అయితే ఆయన పిల్లలమైనటువంటి మనకిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞాతిక్రమం అంటే ఏదైనా తోటలో ఆదామవ్వలు పండు తిన్నారు అన్నటువంటి సంగతి కాడికి మనం కొన్ని వేల సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతాం. కానీ ప్రభు మనకిస్తూ ఉన్న ఆజ్ఞ ఏంటి? యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనాన్ని ఒకసారి చదువుదాం.
మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను అన్నాడు. ఇది ఆజ్ఞ. ఆజ్ఞాతిక్రమము పాపము అన్నాడు. ఏమిటి ఆ ఆజ్ఞ? మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తూ ఉన్నాను అన్నాడు. ఆజ్ఞలు ఏంటో అర్థం కావడం లేదు. ఒక శాస్త్రి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు. పరిగెత్తుకొచ్చి ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నాడు, బోధకుడా, ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని అడిగాడు. అప్పుడు ప్రభు చెప్పాడు, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైనటువంటి ప్రభువును పూర్ణ హృదయముతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను, పూర్ణ ఆత్మతోను ఆయనని సేవించాలి అన్నది మొదటిది. అలాగే రెండవదిగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అన్నది రెండవ ఆజ్ఞ అన్నాడు. ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఈ 10 ఆజ్ఞలను ఆయన 2గా కుదించాడు అంతే. ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, రెండవదిగా మనుషుణ్ణి ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఆజ్ఞాతిక్రమం పాపం అన్నాడు. ఆజ్ఞ ఏంటి అంటే మన ప్రభువును ప్రేమించాలి. ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాం? ఈ ప్రేమించే విషయంలో ఏదైనా లోపం ఉందా? ప్రేమించే విషయంలో ప్రేమించవలసినంతగా ప్రేమించలేకపోతూ ఉన్నామా? అలాగైతే అది పాపం. ఆజ్ఞాతిక్రమం పాపము అన్నాడు. ప్రేమించకపోవటం పాపం, అది ఆజ్ఞ. అది ఆయనను ప్రేమించాలి, ఆయన పోలికలో సృష్టించబడినటువంటి మానవుణ్ణి ప్రేమించాలి. ఇది దేవుని ఆజ్ఞ. మీకు నచ్చితే ప్రేమించండి, నచ్చకుంటే ద్వేషించండి అని చెప్పడం లేదు. ఖచ్చితంగా మన ప్రభువును ప్రేమించాలి. మొదటిగా ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించవలసినంతగా ప్రేమిస్తూ ఉన్నామా? అలా ప్రేమిస్తే ఆయన ఆజ్ఞకు లోబడతాం, ఆయన మాటకు విధేయత చూపిస్తాం, ఆయన వాక్యానుసారంగా జీవిస్తాం. ఎప్పుడైతే ఒక వ్యక్తిని ప్రేమిస్తూ ఉన్నామో అతడి మాటకు కానీ అతడి చేష్టలకు కానీ మనం విధేయత చూపిస్తాం. అలాగే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామా? వాక్యానికి సంపూర్ణంగా లోబడుతూ ఉన్నామా? సంఘ సిద్ధాంతాలను ఖచ్చితంగా నెరవేరుస్తూ ఉన్నామా? దేవుణ్ణి ప్రేమించవలసినంతగా ప్రేమించకపోవడం కూడా పాపమే. అది ఆజ్ఞను అతిక్రమించడమే అవుతూ ఉంది. విశ్వాసం చేసే పాపాలండి ఇవి. లోకస్తుల్లాగా ఏదో భయంకరమైనటువంటి హత్యలు చేయడము, మానభంగాలు చేయడము, దొంగతనాలు చేయడము, వ్యభిచారం చేయడము, ఇలాంటి పాపాలు చేయకపోవచ్చు. కానీ మనం చేసేటువంటి పాపాలు ఏంటంటే కంటికి కనబడనటువంటి రీతిగా మనం బాగానే ఉన్నాములే అనుకునే విధంగా, మనల్ని మనం ఏదో మెచ్చుకునే విధంగా, చేసిన తప్పు కూడా చేయలేదు అని అనిపించుకునే విధంగా అలాంటి పాపాలు ఉంటాయి. దేవుణ్ణి ప్రేమించడం ఆయన ఆజ్ఞ. మొదట నీ దేవుణ్ణి నీవు పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో ఆయనను సేవించాలి, లేక ఆయనను ప్రేమించాలి. సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉంది, కుమారుణ్ణి ప్రేమించుడి లేకుంటే ఆయన కోపిస్తాడు అన్నాడు. ఆయనను ప్రేమించడం, ఆయన స్వభావాన్ని, ఆయన స్వరూపాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రభావాన్ని, ఆయనను ప్రేమించడం. ప్రభువైన యేసుక్రీస్తును ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాం? ప్రేమించవలసినంతగా ప్రేమించకపోవడం కూడా పాపమే. ఆజ్ఞాతిక్రమం పాపం అంటూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన మనకిచ్చిన సంఘాన్ని ప్రేమించాలి, ఆయన మనకిచ్చిన సహవాసాన్ని ప్రేమించాలి, ఆయన మనకిచ్చిన వాక్యాన్ని ప్రేమించాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఆఖరి మాట చూడండి, ఏమంటూ ఉన్నాడు? అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక అన్నాడు. ఎవరిని ప్రేమించాలి? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు? ఏ స్థితిలో ఉండగా ప్రేమించాడు? ఎలాంటి ప్రేమను ఆయన చూపించాడు? ఆయన చూపించినటువంటి ప్రేమ లాంటి ప్రేమ మనలో ఉందా? మన కోసమై తన ప్రాణాన్ని అర్పించాడు కదా. ఆయన ప్రేమ మరణము కంటే కూడా బలమైనది అని పరమగీతంలో వ్రాయబడి ఉంది కదా. ఆయన ప్రేమ అంత ప్రేమ మన కోసమై ప్రాణం పెట్టునంతగా ప్రేమించాడు. మరి ప్రభువును మనం ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాం? సంతానము లేదు అని 100 సంవత్సరాలుగా వేదనతో బాధపడుతూ ఉంటే
100వ సంవత్సరంలో కొడుకు పుట్టేటట్టుగా చేశాడు. కొడుకు పుట్టిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాడు? కుమారుణ్ణి ఇచ్చినటువంటి దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడా? ఇవ్వబడినటువంటి కుమారుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు అబ్రహాం. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును అన్నాడు. నిజానికి ఇచ్చినటువంటి దేవుణ్ణి ప్రేమించి ఆ తర్వాత కుమారుణ్ణి ప్రేమించాలి, కానీ ఇచ్చిన దేవుణ్ణి మరిచిపోయి ఇవ్వబడినటువంటి కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటే ఆ ప్రేమ తనకు దక్కాలి అని తనకు ఆటంకంగా అడ్డంగా ఉన్న కుమారుని నా కోసమై బలి ఇవ్వాలని అడిగాడు. మన దేవుణ్ణి అబ్రహాం అలాగే ప్రేమించాడులేండి. ఇంకా కుమారుని ఏ మాత్రం కూడా లెక్క చేయలేదు, బలి అర్పించడానికి వెళ్ళాడు. అబ్రహాము దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడో తన కుమారుని కూడా బలి ఇవ్వడానికి వెనక తీయనంత ప్రేమ ప్రేమించాడు. కాబట్టే వంశాలు వంశాలుగా వర్ధిల్లాడు. దేవుణ్ణి ప్రేమించేవారు వర్ధిల్లుతారు. ఊరికి నేను దేవుని బిడ్డను, సహవాసానికి వెళుతూ ఉన్నాను, వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఆ తర్వాత ఏ విధమైనటువంటి ఆసక్తి లేదు సంఘం పట్ల కానీ, సంఘ క్షేమం పట్ల కానీ, ప్రభు పరిచర్య పట్ల కానీ, ఆయన పని పట్ల కానీ ఏ విధమైనటువంటి కూడా స్పందన లేదు, మట్టుకు మాత్రం నేను ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పుకోవడం కాదు, అది క్రియారూపకంగా ఉండాలి. ప్రేమ అన్నది మాటతో చెప్పేది కాదు, మనసు ద్వారా జరిగేటువంటి కార్యం. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన మాట ద్వారా ప్రేమించిన వాడు కాదు, కానీ క్రియ ద్వారా ప్రేమించాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనకు తెలిసిన వచనమే. దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరచుచు ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కోసమై చనిపోయెను. ఆయన ప్రేమ అలా వెల్లడి చేశాడట. మనం పాపులమై ఉండగా ప్రాణాన్ని కల్వరి శిలువలో పెట్టాడు. అది ప్రేమ. ప్రేమ అంటే మాటతో నేను నిన్ను చాలా ప్రేమిస్తూ ఉన్నానని, ఐ లవ్ యూ అని చెప్పడం కాదు. శారీరక సంబంధమైన వ్యామోహంతో సొంత లాభం కోసమే ప్రేమించేటువంటి ప్రేమ కాదండి. ఆజ్ఞాతిక్రమం పాపం. ఏంటి ఆజ్ఞ? మీరు ఒకరినొకరు ప్రేమించాలని క్రొత్త ఆజ్ఞ. సహోదరులను ప్రేమించవలసినట్టుగా ప్రేమిస్తూ ఉన్నామా? ప్రేమించకపోవడం ఆజ్ఞను అతిక్రమించడమే. విశ్వాసి చేసేటువంటి పాపాలు ఏంటి? లోకస్తులాగా ఘోరమైనటువంటి పాపాలు చేయకపోవచ్చు, కానీ మనం చేస్తూ ఉన్నటువంటి పాపం, మన పాపములను మనం ప్రభువా ప్రేమించవలసినంతగా ప్రేమించలేకపోతున్నానయ్యా, దయచేసి క్షమించు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, తప్పకుండా మనల్ని క్షమించి ఆ దుర్నీతి నుంచి విడిపిస్తాడు, ఆ బలహీనత నుంచి విడిపిస్తాడు. మన పాపములను మనము ప్రేమించవలసినంతగా ప్రేమించలేకపోతూ ఉన్నాం. మొట్టమొదటి మాట ఆజ్ఞాతిక్రమం పాపం. ఏమిటి ఆజ్ఞ? ఆయన పిల్లలమైనటువంటి మనం ఒకరినొకరు ప్రేమించాలని క్రొత్త ఆజ్ఞ. పాత ఆజ్ఞలను శరీరమందు నెరవేర్చాడు, వాటి చేవ్రాతను తుడిచివేశాడు. మనకు రుణముగాను భారముగా ఉన్నటువంటి ఆ పత్రాన్ని మేకులతో శిలువకు కొట్టాడు. దాని చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా ఎత్తివేసి మనల్ని క్షమించాడు. ఇప్పుడు ఆ పత్రం లేదు, ఇప్పుడు ఒక కొత్త పత్రం ఒకటి వచ్చింది. పాత బాండు చించేశాడు, కొత్త బాండు ఒకటి రాశాడు. పాత బాండుకు కాలం చెల్లిపోయింది, దానికి విలువ లేదు. ఇప్పుడు కొత్త బాండు ఒకటి రాశాడు, దాని ప్రకారంగా ఇప్పుడు దానికి విలువ ఉంది. ఆ రాసినటువంటి బాండు కాగితం ఏంటంటే క్రొత్త ఆజ్ఞ నేను మీకు ఇస్తూ ఉన్నాను, మీరు ఒకరిని నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించాలి అన్నది ఆయన ఆజ్ఞ. ఈ ఆజ్ఞను అనుసరిస్తూ ఉన్నామా? ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు. విశ్వాసం చేసేటువంటి మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, ఈ మాట మాటి మాటికి చదువుకోవాలి. ఒకటి ఆజ్ఞాతిక్రమమే పాపం. రెండవదిగా చూడండి, మనం చేసేటువంటి పాపాలే. యాకోబు రాసినటువంటి పత్రిక తెలిసినటువంటి వచనాలే, కానీ సందర్భానుసారంగా వాటిని మనం అలా జోడించుకుంటూ ఉన్నాం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదువుదాం.
17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరియు అలాగూ చేయని వానికి పాపం కలుగును అన్నాడు. ఇదొక పాపం. మేలైనది చేయనెరియు అన్నాడు. ఏదైతే మేలుకరంగా ఉందో అది ఎరిగి ఉండి కూడా ఇతరులకు చేయకపోవడం అది కూడా పాపమే. నువ్వు ఏ పాపం చేయకపోవచ్చు, ఏదైతే మేలుకరంగా ఉందో ఇతరులు ఆ మేలులో పాలు పొందేటట్టుగా వారికి సహాయం చేయకపోవడం కూడా పాపమే అన్నాడు. ఇది మనం ఆలోచన చేస్తూ చేయాలి. ఒకడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళుతూ ఉన్నాడు. దిగి వెళుతూ ఉండగా వాడు దొంగల చేతిలో చిక్కాడు. వారు అతని వస్త్రాలను దోచుకున్నారు. అతన్ని కొట్టి కొర ప్రాణములతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ దారిలోనే ఒకడు యాజకుడు వస్తూ ఉన్నాడు. యాజకుడికి తెలుసా తెలియదా పడిపోయిన వారిని లేవనెత్తాలి అని? ధర్మశాస్త్రం ఏం చెబుతూ ఉంది? నిర్గమాకాండ 23వ అధ్యాయంలో నీ శత్రువుదైనా కూడా నీ వెళుతూ ఉన్నప్పుడు అది గాడిద కానీ ఎద్దు కానీ మరి ఏదైనా కానీ అది నీ శత్రువుదే కానీ గుంటలో పడితే అవశ్యంగా దాన్ని నీవు లేవనెత్తాలి. ఇది ధర్మశాస్త్రం. ఈ యాజకుడికి ధర్మశాస్త్రం తెలియదా? యాజకుడు ధర్మశాస్త్రాన్ని వినిపిస్తాడని ఇర్మీయా గ్రంథం 18:18లో వ్రాయబడి. యాజకుడు ధర్మశాస్త్రాన్ని చదివేవాడు, వినిపించేవాడు. యాజకుడికి తెలుసు గుంటలో పడినటువంటి ఏదైనా పశువునైనా లేవనెత్తాలి అన్న సిద్ధాంతం. కానీ మనిషి పడ్డా కూడా అలా వెళ్ళిపోతూ ఉన్నాడట. చూడకుండా పోయాడా? చూచిపోయాడు. చూచి కూడా పోయాడు. ఇదే పాపం. వాని లేవనెత్తాలి. మేలైనది నెరిగి ఉండి కూడా అలా చేయని వానికి అతడు ఎంత ధర్మశాస్త్ర వేది అయినా కానివ్వండి, ఎంత పెద్ద బోధకుడైనా కానివ్వండి, ఎంత ధనవంతుడైనా కానీ, ఎంత మంచి పేరున్న వాడైనా కానివ్వండి, ఎవరికి సహాయం చేయనటువంటి వాడు అతడు పాపం చేస్తూ ఉన్నాడని బైబిల్ చెబుతుంది. యాజకుడు వెళ్ళాడు. ఆ తర్వాత లేవీయుడు వచ్చాడు. లేవీయుడు కూడా ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేసేవాడే కదా. ఇతడికి కూడా వాక్యం తెలుసు. కానీ అతడు కూడా చూచి ప్రక్కకు పోయాడట. మేలైనది నెరిగి ఉండి కూడా అలాగూ చేయని వారికి పాపం కలుగుతూ ఉంది. మన సహోదరులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆ సంగతి ఎరిగి ఉండి కూడా ఏమీ పట్టనట్టుగా ఉంటావు చూడు. నేను అది చేయాలనుకున్నా, ఇది చేయాలని మనం చేసేటువంటి సహాయాలకు ఫోజులు ఇవ్వాలి, ఫోటోలు తీసుకోవాలి, పేరు రావాలి, గ్రూపుల్లో షేర్ చేయాలి, మేము ఇంత సహాయం చేసామని. ఇదా మనం చేసే సహాయం? అందరికీ తెలియడానికి, అందరితో మెచ్చుకోవడానికి, అందరూ పొగడడానికి నువ్వు చేసే సహాయం దేవుడి దగ్గర నుంచి ఏం ప్రతిఫలం పొందుతావు? నీవు ధర్మం చేస్తూ ఉన్నావంటే, కుడి చేస్తూ ఉన్నావంటే, ఎడమ చేతికి తెలియకూడదని ఉంటే మొత్తం గ్రూపులంతా కూడా షేర్ చేయడం, మేము ఇంత సహాయం చేసాం వారికి వీరికి. దేనికోసమండి? ఏం వాక్యం వింటూ ఉన్నాం, ఏం వాక్యం ఎరుగుతూ ఉన్నాం? సహాయం చెయ్యాలి, న్యాయమే. చేసిన దాన్ని డంకా బజానా చేసుకోకూడదు. విశ్వాసం మేలైనది ఎరిగి ఉండి కూడా సహాయం చేయకుండా అది పాపం అన్నాడు. ఇబ్బందుల్లో ఉన్నారా? వ్యాధుల్లో ఉన్నారా? బాధల్లో ఉన్నారా? సమస్యల చేత నలుగుతూ ఉన్నారా? ఏదో ఒక విధమైన మాట సహాయం చెయ్యి, వస్త్ర సహాయం చెయ్యి. ఆకలితో ఉంటే ఏదైనా ఆహారం వారికి అందేటట్టుగా సహాయం చెయ్యి. యాకోబు తన పత్రికలో అదే అన్నాడు కదా. ఒకటి పేదవాడై ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, నీ దగ్గరికి వచ్చాడు. వస్తే నీవు వెళ్ళు, చలి కాచుకో. అతడికి బట్టలే లేవు, చలి కాచుకో, అన్నం తిను, తృప్తిగా ఉండు. ఈ మాటలేంటయ్యా? నీకోసం ప్రార్థన చేస్తాం. సహాయం చేయవలసినటువంటి స్థాయి ఉండి కూడా సహాయం చేయకపోవడం అది పాపం కాదా? విశ్వాసం చేస్తూ ఉన్న పాపాలు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినటువంటి వాడు, మేలైనది చేయనెరిగి ఉండి. సమరయుడు వచ్చాడు, గాడిదను దిగాడు, అతడి దగ్గరికి వెళ్ళాడు, నూనెను గాయముల మీద పోశాడు,
ద్రాక్షారసాన్ని నోట్లో పోసి అతడి దాహం తీర్చాడు. తాను ఎక్కినటువంటి వాహనం మీద అతన్ని ఎక్కించాడు. పూటకుల్లా ఇంటికి తీసుకుని వెళ్ళాడు. పరామర్శించడానికి ఇంకా 2 కాసులు అక్కడ ఇచ్చాడు, 2 దేనారాలు ఇచ్చాడు. ఇది సహాయం అంటే. చూచి వెళ్ళిపోవడం కాదు, ఆ ప్రార్థన చేస్తాంలేనా అని ఊరికి ఒక మాటతో కొట్టివేయడం కాదు. ఈ వ్యక్తి కూడా ప్రార్థన చేసుకుంటూనే ఉంటాడు, కష్టంలో ఉన్నటువంటి వాడు ప్రభువును అడుగుతూనే ఉంటాడు. కానీ ఎవరి ద్వారా సహాయం అందాలో? ఏలియా ఆ కెరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు అతడికి తెలుసు, అతడికి ప్రార్థన చేసుకోవాలి. కానీ సహాయం ఎక్కడి నుండి వస్తుంది? సహాయం చేసేవాడు దేవుడే. కానీ ఎవరి ద్వారా సహాయాన్ని పంపించాడు? కాకుల ద్వారా. అలాంటి చిన్న ప్రాణుల్లాగా మన ద్వారా సహాయం అందించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడేమో. అలా మన పట్ల ఆయన కలిగిన ఉద్దేశాన్ని నెరవేర్చకుండా మన చేతులు బిగించుకుంటే, మన హృదయాలను అలాగే మూసివేసుకుంటే మనం దేవుని యొక్క చిత్తాన్ని ఎలా నెరవేర్చిన వాళ్ళం అవుతాం? తెలిసి ఉండి కూడా, మేలైనది చెయ్యనెరిగి ఉండి కూడా అలాగూ చెయ్యని వానికి పాపం కలుగును అన్నాడు. అది పాపం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక వచనాన్ని చదువుదాం, చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం ఒక వచనాన్ని చదువుదాం. 3వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుదాం. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనక తీయవద్దు అన్నాడు. నీకు ఆ స్థాయి ఉంటే, మేలు చేయగలిగినటువంటి ఆ శక్తి ఉంటే, అప్పులు చేసు ఇంకా ఏదైనా కుదువకు పెట్టు నిన్ను సహాయం చేయమని వాక్యం చెప్పడం లేదు. నీకు మేలు చేయగలిగినటువంటి ఆ స్థాయి లేకుంటే ఆ శక్తి ఉంటే అది పొందదగినటువంటి వారికి, లోకమంతటికి సహాయం చేయలేములేండి మనం. లోకాన్ని అంతటిని కూడా ఆదుకోవడానికి కానీ వారిని ఆదరించడానికి కానీ మన శక్తి చాలదు. కానీ అది పొందదగిన వారు, సహోదరుడు ఎవడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు అది అతడు యోగ్యుడు, ఈ సహాయము నీ వలన పొందడానికి అతడు యోగ్యుడు అని యూదులు మాట్లాడుతూ ఉన్నారు కొర్నేలుని గురించి. అతడు యోగ్యుడు, నీ వలన సహాయం పొందడానికి అతడు యోగ్యుడు. అలాగే నీ వలన సహాయం పొందడానికి ఏ సహోదరుడైతే యోగ్యత కలిగి అది పొందదగినటువంటి వాడు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండగా సహాయం చేయగలిగినటువంటి స్థాయి నీకుండగా, అలా సహాయం చేసే విషయంలో నీ చెయ్యి వెనుకకు మాత్రం తీసుకోవద్దు అన్నాడు. మేలైనది చెయ్యనెరిగి ఉండి కూడా అలాగూ చేయని వానికి పాపం అన్నాడు. నిజానికి ఏది మేలు? మేలులు చాలా ఉన్నాయి. తిమోతికి రాసినటువంటి పత్రికలో అన్నాడు, ఇది మంచిది అన్నాడు. అంటే అది మేలుకరమైంది. ఏది మంచిది? అందరి కోసమే ప్రార్థన చేయడం, అందరికీ మన వీలైనంత వరకు సహాయం చేయడం. మన ప్రభు ఎలా ఏం చేశాడట? అపోస్తుల కార్యముల గ్రంథంలోని మన ప్రభు కూడా ఆయన మనకు మాదిరి చూపించాడండి. మాదిరి చూపించి ఆయన వెళ్ళిపోయాడు. అందరికీ మేలు చేసినటువంటి వాడు. 10వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనం చదువుదాం. అదేదనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అనున్నదియే. దేవుడు ఆయనకు తోడైండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడి వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించు. ఆయన మేలు చేసేవాడు. మన ప్రభు అందరికీ మేలు చేశాడు. వ్యాధుల్లో ఉన్నవారిని, బాధల్లో ఉన్నటువంటి వారిని, రోగంతో ఉన్నవారిని, అపవిత్రాత్మల చేత పీడించబడుతూ ఉన్నటువంటి వారిని, పాపంలో ఉన్నటువంటి వారిని, చనిపోయినటువంటి వారిని కూడా వారిని బ్రతికించి మేలు చేసి ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆయన పిల్లలంగా మనం మేలు చేస్తూ ఉన్నామా? మేలు చేయువాడు దేవుని సంబంధి
అని వ్రాయబడి. మేలు చేయడం లేదు అంటే, చెయ్యగదగినటువంటి స్థాయి ఉండి, స్తోమత ఉండి కూడా చేయడం లేదు అంటే, నీలో అపవాది ఏదో కార్యం జరిగిస్తూ ఉన్నాడు చేయకుండా. మేలు చేసేటువంటి వాడు దేవుని సంబంధి అనే మాటలు వ్రాయబడ్డాయి. మేలైనది చెయ్యనెరిగి ఉండి కూడా అలాగూ చేయనటువంటి వానికి పాపము కలుగును. మన పాపములను మనం ఒప్పుకునేట్లా, నా దగ్గర స్తోమత ఉండి కూడా పలాని సహోదరుడు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే వాడికి సహాయం చేయలేకపోయాను ప్రభువా అని మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు. 2 మాటలు మాత్రమే విన్నాం. సమయం 6 అవుతుంది. 2 నిమిషాలు మాత్రమే. విశ్వాసి చేసేటువంటి పాపాలు ఏంటి అంటే, అందులో 2 మాటలు మనం విన్నాం. ఒకటి, ఆజ్ఞాతి క్రమం పాపం. ఆజ్ఞాతి క్రమం అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ ప్రేమించడం. ప్రేమించవలసినంతగా ప్రేమించకపోవడం కూడా పాపమే. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల. రెండవదిగా, మేలైనది చెయ్యనెరిగి ఉండి కూడా అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును అన్నాడు. మేలైనది సువార్త ప్రకటించడం, ఒక వ్యక్తిని ప్రభువులోనికి నడిపించడం, నరకం నుంచి తప్పించడం, అది మేలుకరమైనది. ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉండగా సహాయం చేయడం మేలుకరమైనది. అలా ఎరిగి ఉండి కూడా ఆ సహాయం చేయకపోవడం, అది చేయకపోవడం పాపం అన్నాడు. మన పాపములను మనం ఒప్పుకొని కేవలం 2 మాటలు మాత్రం విన్నాం. ప్రభుచిత్తమైతే ఇంకా విశ్వాసి చేసేటువంటి పాపాలు ఏంటో, వాటిని ఎలా సరిచేసుకోవాలో ప్రభుచిత్తమైతే ఎప్పుడైనా సమయం ఉంటే, ప్రభు అవకాశం ఇస్తే మరొకసారి ఆ సంగతులు ధ్యానం చేద్దాం. ఈ ఉదయకాలం వేళ మనం విన్నది, విశ్వాసి తప్పు చేస్తే క్షమాపణ లేదు, ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. అది లోకముతో పాటు శిక్ష కాదు, కానీ ప్రభు చేత మనం శిక్షించబడతాం. దానికి సరిపోయిన ప్రతిఫలం తప్పనిసరిగా అనుభవించాల్సిందే. వ్యాధి రూపంలో కానీ, బాధల్లో కానీ, ఆర్థిక ఇబ్బందుల ద్వారా కానీ, అనారోగ్య సమస్యలు కానీ, మానసికమైనటువంటి ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా దానికి శిక్ష అనుభవించవలసి ఉంది. దానికి క్షమాపణ లేదు. కానీ మన పాపములను మనం ఒప్పుకుంటే, విశ్వాస చేసే పాపాలను, బలహీనతలు ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే, ఆయన సరిచేసి తిరిగి ఆ పాపంలో పడిపోకుండా మనల్ని జాగ్రత్తగా నడిపించడానికి సమర్థుడైనటువంటి దేవుడై ఉన్నాడు, నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకో, ఏ విషయంలో లోపం కలిగి ఉన్నామో వాటిని సరి చేసుకుంటూ ప్రభు పిల్లలుగా ఆయనకు నచ్చినట్టుగా, ఆయన సంతోషపడేటట్టుగా, ఆయన ఆత్మ ఆనందం కలిగే విధంగా మన జీవితాలను మలుచుకొని ప్రభు కోసమే నమ్మకంగా జీవిద్దాం. అలా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. మరొకసారి నాకు అవకాశం ఇచ్చినటువంటి వర్ణవాసన్న గారికి, అధ్యక్షత వహించి నడిపిస్తూ ఉన్నటువంటి శేఖరన్న గారికి, చక్కగా పాట పాడినటువంటి ఆదినారాయణ గారికి, ప్రార్థన చేసినటువంటి దేవుని దాసులకు, చేరవచ్చిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ. అన్న వందనాలు. వందనాలన్నా. చక్కగా వాక్యం అందించిన జయచంద్ర అన్న గారికి వందనాలు. పాపముల గురించి మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎవరిని ప్రేమించాలి, ఆజ్ఞలు, కొత్త ఆజ్ఞ, పాత ఆజ్ఞ గురించి, అలాగే మనం సహవాసంలో, సంఘంలో ఉండాలని, అంతేకాకుండా దేవుని ప్రేమ ఎటువంటిది, చక్కటి సందేశాన్ని అన్నయ్య నడిపించినాడు. మనం కూడా ఈ లోకం ఉన్నంతకాలం మనం సహాయం చేసేవారిగా ఉండాలి, మేలైనది చేసేవారిగా ఉండాలి, ఉన్న దాంట్లోనే ఇచ్చేవారిగా ఉండాలని అన్న చెప్పిన మాటను బట్టి అన్నకు మరొకసారి వందనాలు చెప్తూ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. వాక్యం ఫలించులాగున మన మధ్యలో ఉంటున్న సహోదరుడు మైకేల్ అన్న గారు ప్రార్థించవలసిందిగా కోరుచున్నారు. ముగింపు ప్రార్థన. నా మైకేల్ అన్న వందనాలన్నా. వందనాలన్నా. మా పరిశుద్ధమైన తండ్రి, మా పరలోక రాజా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, ఏడు ప్రభులు మాట్లాడన్నా తండ్రి. ఈ ఎక్కువ జోముని చంద్ర అన్న మా నిమిత్తమై సిద్ధపడి దేవా జీవముల మాటలు అందించి ఉండగా విన్నాము. ప్రతి మాటను
మరవక వెడవక ఎడబాయక ఉదయాల్లో దాచుకుని పదే పదే జ్ఞాపం చేసుకుంటున్నాం జీవితాన్ని పెంచండి తండ్రి. మా జీవాధిపతి మా రక్షకుడు మా విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన మైకేల్ అన్న గారికి వందనాలన్నా. వందనాలన్నా. ఈ దినము ప్రారంభ ప్రార్థన జాన్ పాల్ అన్న గారికి మరియు చేసిన జాన్ పాల్ అన్న గారికి మరియు చక్కని పాట పాడి దేవుని మహిమపరిచిన ఆదినారాయణకు మరియు వాక్యం కొరకు ప్రార్థన చేసిన విక్టర్ బ్రదర్ కు మరియు ఈరోజు చక్కటి సందేశాన్ని ఇచ్చిన పేరుమల్ల జయచంద్రరావు అన్న గారికి, దేవుని సేవకులకు మరియు ముగింపు ప్రార్థన చేసిన మైకేల్ అన్న గారికి అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలుపుతున్నాను. నాకు ఈరోజు అధ్యక్షత వహించడానికి సమయం ఇచ్చిన బన్నవాస్ అన్నకు కూడా వందనాలు చెబుతూ ప్రకటనలు అన్న చెప్పి ముగిస్తారు. ఓటు బన్నవాస్ అన్న. వందనాలు.